బీసీ చట్టానికి సంబంధించి లోకేష్ చేసిన వ్యాఖ్యలపై మంత్రి వేణుగోపాలకృష్ణ స్పందించారు. బీసీలను దూషించిన వ్యక్తి నీ తండ్రి, బీసీలను ఇప్పుడు మీరు ప్రత్యేకంగా అభివృద్ధి పథకంలోకి తీసుకురావాల్సినటువంటి అవసరం లేదని చెల్లుబోయిన స్పష్టం చేశారు. బీసీలు చైతన్యవంతులు అయ్యారు కాబట్టే 2019లో మీకు 23 స్థానాలు ఇచ్చారని ఎద్దేవా చేశారు. ఇప్పుడు 3 మాత్రమే ఇస్తారన్నారు. టీడీపీలో ఒక పీకే సరిపోలేదని ఇప్పుడు మరో పీకేను తెచ్చుకున్నారని మంత్రి వేణుగోపాలకృష్ణ అన్నారు. ఎంతమంది వచ్చినా వైఎస్ జగన్ను ఏమీ చేయలేరని 2024లో కూడా జగన్ హవానే నడుస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ఇంతమంది ఒక పీకే పనికిరాడట, రెండో పీకేని తెచ్చాడు. ఈ లోకేష్ మధ్యలో దూరతాడు అని నీ బాబు చెప్పాడు కదా, నేను పనికిరాను రా నాయన అని నిన్ను పెట్టాడు. ప్రజలందరూ నేను పప్పు అన్నారు. ఈ పప్పులు ఉప్పు కలుపుదాం అనుకున్నాడు, ఆ పీకేని తెచ్చాడు. ఉప్పుతో కూర పనికిరాదు, కూరలో వేసుకుంటారు తప్ప. ఆ పీకే కూడా పనికిరాదు. మళ్ళీ ఇదేదో టేస్ట్ రాకీ సాల్ట్ ఇంకో పీకే వచ్చింది. అంటే సో మెనీ కుక్స్ స్పాయిల్ ది బాత్, సో మెనీ కుక్స్ స్పాయిల్ ది బాత్. ఇది ఉదాహరణ. నీవు ప్రజలను మోసం చేయడానికి ఇంతమంది మారువేషగాళ్ళని తీసుకొచ్చి, ప్రజలను మోసం చేయడానికి ఇంతమంది మారువేషగాళ్ళని తీసుకొచ్చి అధికారం దక్కించుకుని ఈ రాష్ట్రాన్ని దోపిడీ చేయాలనుకున్నావు. అవినీతికి అడ్రస్ నువ్వు. కారణం పోలవరం ఏటీఎం, వారం వారం పోలవరం నీ బాబు ఎందుకు వచ్చాడు? ఏటీఎం ఎవరన్నారు? ప్రధానమంత్రి అన్నాడు. ఏటీఎం మీద డబ్బులు వసూలు చేశాడు. బీసీలను వంచిన, బీసీలకు ద్రోహం చేసిన నీ గురించి బీసీలు చైతన్యవంతులై తెలుసుకుని 19లో 23 మిగిల్చారు. రేపు 3 మిగిల్చబోతా ఉన్నారు. సామాజిక న్యాయం